హాయ్ హలో వెల్కమ్ టు పవన్ బడ్జెట్. ఈరోజు మన మెనూలో పకోడీ కర్రీ. అదేంటి పకోడీతో కూడా కర్రీ చేస్తారా? మా మిడిల్ క్లాస్ కష్టాలు మీకేం తెలుసు? పకోడీలో ఉప్పు ఎక్కువైనా, తెచ్చుకున్న పకోడీ మిగిలిపోయినా, వేసుకున్న పకోడీ సరిగ్గా రాకపోయినా ఈ పకోడీ కూర చేసేస్తామండి బాబు. ప్రాసెస్కి వస్తే చూసేసరిగా ఇంగ్రీడియంట్స్ కడాయి పెట్టి ఆయిల్ వేసి జీరా మిర్చి వేసి చిటపటలాడినివ్వండి. ఇందులో తరిగిన ఒక ఉల్లిపాయ కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి, సరిపడా కారం, చిటికెడు పసుపు వేసి మసాలాలని ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అవ్వటం అంటే మార్చేయకండి, మాడిపోతుంది అని ఒకవేళ మీకు డౌట్ వస్తే ఒక స్పూన్ నీళ్లు పోయండి. మసాలాలు ఈవెన్గా స్ప్రెడ్ అవుతాయి, మాడవు కూడా. ఇప్పుడు ఇందులో తరిగిన ఒక చిన్న టమాటో వేసి మెత్తగా అయ్యేదాకా మూత పెట్టేసి వదిలేయండి. ఇంట్లో టమాటో లేనివారు, టమాటో నచ్చని వాళ్ళు చింతపండు పులుపుతో రీప్లేస్ చేసుకోవచ్చు. కానీ టమాటో వేస్తే ఒక ఫ్లేవర్, చింతపండు వేస్తే ఓల్డ్ ట్రెడిషనల్ ఫ్లేవర్ వస్తుంది, గుర్తుంచుకోండి. ఇప్పుడు 2 టీ కప్పుల నీళ్లు పోసి మూత పెట్టి బాగా కాగనివ్వండి. ఈ కూరలో ఉప్పు బాగా తక్కువ పడుతుంది. ఆనియన్స్ అండ్ టమాటో వేగటానికి మాత్రం వేస్తే సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఆయిల్ వాటర్ వేడవుతాయి. వేడవుతుంది అన్నప్పుడు మిగిలిపోయిన పకోడీ వేసి సమానంగా సర్దండి. సర్ది మూత పెట్టేయండి, కదపకండి. ఎక్కువగా మనం కదిపితే కూర అంతా చెదిరిపోతుంది. ఇక్కడ నేను తీసుకున్న పకోడీ 150 గ్రాముల వరకు ఉంటుంది. ఒక్క 2 నిమిషాలకి మనం వేసిన పకోడీ నీరు మొత్తం పీల్చేసుకుంటుంది. అప్పుడు మూత తీసి కొత్తిమీర, ఒక రెబ్బ కరివేపాకు వేసి నెమ్మదిగా కలిపి మూత పెట్టేయండి. అంతే, అయిపోయింది. భలే రుచిగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఉంటా మరి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.